పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేకెత్తిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రతీక్ జైన్ నివాసం, ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించగా ముఖ్యమంత్రి స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అడ్డుకోవడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తమ పార్టీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితాను తస్కరించడానికే కేంద్రం ఈ దాడులు చేస్తోందని ఆమె మండిపడ్డారు. నేను బీజేపీ ఆఫీస్పై దాడి చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కోల్కతాలోని లౌడన్ స్ట్రీట్లో ఉన్న ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతుండగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మతో కలిసి వెళ్లిన ఆమె అధికారుల నుంచి ఒక గ్రీన్ ఫోల్డర్ను స్వయంగా స్వాధీనం చేసుకుని బయటకొచ్చారు. వారు నా పార్టీ ఐటీ విభాగంపై దాడి చేశారు, ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా ఉన్న హార్డ్ డిస్కులను దొంగిలించడానికి ప్రయత్నించారు అని ఆమె ఆరోపించారు. ఒక ప్రైవేట్ సంస్థ కార్యాలయంపై సోదాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి ఫైళ్లను తీసుకురావడం దేశ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని విపక్షాలను అణచివేస్తోందని మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీకి పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. నేను బీజేపీ కార్యాలయంలో సోదాలు చేస్తే ఏమవుతుందో బీజేపీ నేతలు ఆలోచించాలి. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 54 లక్షల ఓటర్ల పేర్లను తొలగించి మా డేటాను దొంగిలిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇప్పటికీ సంయమనం పాటిస్తున్నామని, కానీ బీజేపీ హద్దులు దాటితే తాము కూడా తగిన రీతిలో స్పందిస్తామని ఆమె పేర్కొనడం ద్వారా బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తతను పతాక స్థాయికి చేర్చారు. ఈ ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపాక్ కార్యాలయంలో ఉన్న తమ పార్టీ అత్యంత రహస్య పత్రాలను ఈడీ సేకరించిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి వంటి వివరాలను కేంద్రం తెలుసుకోవాలని సూచిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈడీ చర్యను రాజకీయ కక్ష సాధింపుగా ఆమె అభివర్ణించారు. ఐపాక్ కేవలం కన్సల్టెన్సీ మాత్రమే కాదని, తమ పార్టీకి సంబంధించిన ఐటీ, మీడియా పనులను కూడా అది నిర్వహిస్తుందని, అందుకే అది తమ పార్టీ కార్యాలయంతో సమానమని ఆమె వాదించారు. మమతా బెనర్జీ చర్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందిస్తూ, ఒక ప్రైవేట్ సంస్థపై ఈడీ సోదాలు నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కంగారు, అక్కడ ఏం దాచారు అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థల పనిలో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, మమత తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ఏజెన్సీలను అడ్డుకోవడం ద్వారా ఆమె ఏదో పెద్ద కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆమె బీజేపీ ఆఫీసులపై దాడుల గురించి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి ఐపాక్ కార్యాలయం నుంచి బయటకు తెచ్చిన ఆ గ్రీన్ ఫైల్లో ఏముంది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. దర్యాప్తు జరుగుతున్న చోటు నుంచి కీలక సాక్ష్యాలను మమతా బెనర్జీ బలవంతంగా తీసుకెళ్లారని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఈడీ అధికారులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రి, పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని, దర్యాప్తులో అడ్డంకులు తొలగించాలని కోరారు. మరోవైపు ప్రతీక్ జైన్ కుటుంబ సభ్యులు కూడా ఈడీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ ఘటన బెంగాల్ ఎన్నికలకు ముందు ఒక పెద్ద పొలిటికల్ వార్కు తెరలేపింది.